ఉగాదికి మా అబ్బాయిని ఎక్కిచ్చేద్దాం అబ్బాయి, ఆల్రెడీ మోడీ మనకు చెప్పేశాడు. లోకేష్ ఏపీ సీఎం కాబోతున్నారా? చంద్రబాబు లోకేష్ ని సీఎం చైర్ లో కూర్చోబెట్టాలి అని ఆల్రెడీ డిసైడ్ అయిపోవటమే కాదు, ఢిల్లీకి చెప్పి మోడీతో టిక్ పెట్టించి రోడ్ మ్యాప్ కూడా రెడీ చేశారా? చంద్రబాబు ఏమో ఉప ప్రధానిగా ఢిల్లీ వెళ్ళిపోతారా? భజన మీడియాలో బాగా కొడుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అలాంటి టిపికల్ అండ్ పెక్యులియర్ సిచ్యువేషన్ నడుస్తోంది. మరి విపక్షం కూడా ఇలాంటి ఆర్గ్యుమెంట్ ని ఎందుకు అందుకుంది? కారణం ఏంటి? ప్రాక్టికల్ పొలిటికల్ ఈక్వేషన్స్ ని చెక్ చేసిన మోడీ పర్స్పెక్టివ్ నుంచి ఏపీ రాజకీయ ల్యాండ్స్కేప్ ని ఒక్కసారి క్లియర్ గా చూసిన వాస్తవం ఏంటో మనకు అర్థమైపోతుంది కదా. మరి అలాంటి వాస్తవాన్ని ఇగ్నోర్ చేస్తూ మరి ఇలాంటి ప్రచారం, హైప్, ఆరోపణలో ఏదో ఒకటి ఎందుకు నడుస్తా ఉన్నాయి? లోకేష్ ని చంద్రబాబు ఈ టర్మ్ లో సీఎం చేస్తారా, అవకాశం ఉందా అనేది 3 పొలిటికల్ ప్రాక్టికల్ ఈక్వేషన్స్ ని బట్టి, అలాగే 2 రియాలిటీ చెక్స్ ని బట్టి మనం తెలుసుకుందాం రండి. నితీష్ కుమార్ బీహార్ సీఎం పదవికి ఉరుములేని పిడుగులా ఉన్నట్టుండి రాజీనామా చేసి రాజ్యసభకి వెళ్ళిపోతున్నా అని ప్రకటించేసరికి దేశవ్యాప్తంగా రాజకీయ కలకలం రేగింది. ఎన్డీఏ పక్షాల్లో అయితే తుఫాన్ చెలరేగింది కదా. నిజానికి ఉరుములేని పిడుగుల అని నేను అన్నా గానీ అది నిజానికి ప్రీ ప్లాన్డే. ఒక రకంగా ఇంటర్నల్ రాజకీయాన్ని స్టడీ చేస్తే అర్థమైపోతుంది. అంతంత మాత్రం ట్రాక్ రికార్డు ఉండి ఈ మధ్యన ఫిజికల్ క్యాపబిలిటీస్ పరంగా కూడా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్న నితీష్ కుమార్ ని ఎన్నికల ముందు 4 నెలల కిందట అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కదా, అక్కడ అప్పుడే మారిస్తే గనక బీహార్ లో ఎన్డీఏకి ఎదురు దెబ్బ తగిలి ఉండేది. బీహార్ బిడ్డని పక్కన కూర్చోబెట్టేసి బీజేపీ డ్రైవింగ్ సీట్ లోకి వచ్చేసింది అనే ఈక్వేషన్ ఎన్డీఏని కొట్టేసి ఉండేది. అందుకోసం ఒక అండర్స్టాండింగ్ ప్రకారం విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి అనే ఒప్పందంతోనే బీజేపీ సీట్ షేరింగ్ సిద్ధపడింది. అందుకోసమే 40 సీట్లున్న పార్టీతో ఎన్నికల ముందు 80కి పైగా సీట్లున్న బీజేపీ సమానంగా పంచుకుంది సీట్ షేరింగ్. ఈ ఈక్వేషన్ చూస్తే అర్థమైపోతుంది సంథింగ్ ఈజ్ దేర్ బిహైండ్ ద కర్టెన్స్ అని. అందుకోసమే చాలా ఈజీగా 100 రోజులు కంప్లీట్ కాగానే ముఖ్యమంత్రిని మార్చేశారు. కానీ అలా మార్చిన తీరు మీద, ప్రాంతీయ నాయకత్వం విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరి మీద దేశవ్యాప్తంగా చాలా లోతైన చర్చ జరుగుతూ ఉంది. బీజేపీతో పొత్తులో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీనైనా సరే అప్పడంలాగా నలిపేయకుండా వదిలిపెట్టరు మోడీ అని తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. और भाजपा जिस सहयोगी दलों के साथ रही है, सबसे पहले अपने सहयोगी दलों को खत्म करती रही है. चाहे तमिलनाडु में AIADMK हो, शिवसेना हो, महाराष्ट्र में अकाली दल हो, महबूबा जी थी उनकी पार्टी में, आपके चौटाला जी की पार्टी, तो कहीं भी आप देखिएगा नॉर्थ ईस्ट वेस्ट साउथ चले जाइए, भाजपा जो है पूरी तरीके से RSS का एजेंडा जो है वो लागू करना चाहती है. చూశారు కదా తేజస్వి ఏమన్నారో వివరంగా. కాశ్మీర్ నుంచి కింద తమిళనాడు వరకు అన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీతో ఎలాంటి అనుభవాన్ని ఫేస్ చేసాయో తేజస్వి చెప్పారు. అందుకోసమే ఎన్డీఏ భాగస్వామిగా టీడీపీ ఉంది, కూటమి ప్రభుత్వం నడుస్తుంది ఏపీలో. మరి టీడీపీ పరిస్థితి ఏంటి అనే స్పెక్యులేషన్ వచ్చేసరికి వెంటనే డాల్ అడ్డం పెట్టినట్టుగా టీడీపీ మీడియా బాగా ఊదటం మొదలుపెట్టింది. అంటే బీజేపీతో పొత్తులో ఉంటే ప్రాంతీయ పార్టీలు, అందులోనూ ముఖ్యంగా నాయకత్వ క్రైసిస్ ఎదుర్కొంటున్నవి వయోభారం ఉన్న నాయకత్వాలు ఎలాంటి భవిష్యత్తును ఫేస్ చేయబోతున్నాయి అనే ఆలోచన జనంలో రాకూడదు. టీడీపీ విషయంలో మోడీ ప్లానింగ్ ఇది, అసలు ఇంత వెయిటేజ్ ఉంది మనకి అని డైవర్షన్ కోసం ఇలాంటి హైప్ క్రియేట్ చేశారు అనేది పొలిటికల్ ఈక్వేషన్స్ ని బట్టి చూస్తే మనకి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఇది నేను చెప్పిన పొలిటికల్ ప్రాక్టికాలిటీ నెంబర్ 1. ఇక రెండోది ఏంటి? ఈక్వేషన్స్ లో ఇంబ్యాలెన్స్. ఒకవేళ హైప్ చేస్తున్నట్టుగా లోకేష్ ని గనక ముఖ్యమంత్రిని చేశారు అని అనుకుందాం, సపోజ్ అనుకుంటే గనక కూటమి ఈక్వేషన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి? ఇవాళ రేపట్లో చూస్తా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ మాట అయినా మాట్లాడే ముందు చంద్రబాబుకి ఒక ఓ వేసుకుని నమస్కార బాణం వేసి అసలు చంద్రబాబు నాయకత్వం వల్లే ఏపీ బతుకుతా ఉంది, రోజు మనం బువ్వ తినగలుగుతున్నాం అని చెప్తూ ఉంటారు. దూరదృష్టి, దక్షత, దార్శనికత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు. చూశారు కదా, లేటెస్ట్ గా అసెంబ్లీలో కూడా అన్నారు. అదే సీఎం కుర్చీలో లోకేష్ కూర్చున్నారనుకోండి, లోకేష్ నాయకత్వం వల్లే మనం బతుకుతూ ఉన్నాం అని పవన్ కళ్యాణ్ చెప్పగలుగుతారా? చెబితే పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ ఏది హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ఎలా రియాక్ట్ అవుతుంది ఊహించుకోండి ఒకసారి. ఎందుకు జస్ట్ వెంటనే తట్టుతుంది కదా మనకి. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబుని హెయిల్ చేస్తుంటే ఆయన సుదీర్ఘ అనుభవం ఉన్నవాడు అని సమర్థించుకుని నెట్టుకొచ్చేస్తూ ఉన్నారు. మరి లోకేష్ ని కూడా అలా పొగిడి సర్వైవ్ కావాల్సిన పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉంటే గనక ఈక్వేషన్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎంతగా ఎఫెక్ట్ అవుతాయి జనసేన టీడీపీ మధ్య. అందుకే ఇది ప్రాక్టికల్ రియాలిటీ నెంబర్ 2. ఇక మూడోది ముఖ్యమైనది చంద్రబాబు మనస్తత్వం అండ్ స్ట్రాటజీ. అదేంటో తెలుసా?
చంద్రబాబు ఏ విషయంలో అయినా ఆఖరి నిమిషం వరకు నిర్ణయం తీసుకోరు. కావాలంటే మీరు ఎన్నికలప్పుడు టికెట్ ఎవరికి ఇస్తారో ప్రకటిస్తారా? చివరి నిమిషం వరకు ప్రకటించరు. ఎందుకని? రకరకాల ఫెయిలర్స్ వదులుతారు, నమ్ముకున్న మీడియాలో రాయిస్తూ ఉంటారు ప్రాపబుల్స్ వీళ్ళంతా అని. తన్నులాట జరుగుతుంది, ఎవరు బలంగా తట్టుకోగలుగుతారు అనేది ఆయన చెక్ చేసుకుంటూ ఉంటారు. బ్యాక్ ఎండ్ లో చెక్ చేసుకుని ఆఖరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటారు. ఆఫ్టర్ ఆల్ ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్ల విషయంలోనే ఇంత లోతుగా, అంతకు మించి డిఫెన్సివ్ గా ఆలోచించే చంద్రబాబు ఏకైక కుర్చీ విషయంలో, సీఎం సీటు విషయంలో టక్కుమని మార్చేస్తారు అని అనుకోగలమా? అదంత ఈజీ కాదు. తర్వాత టీడీపీలో నాయకత్వ మార్పు అంటే 3 దశాబ్దాల తేనెతుట్టిని కదిపినట్టు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చాలా ఉన్నాయి. చెల్లించాల్సిన బాకీలు, నిద్రలేచే ఎమోషన్స్ ఎన్నో ఎదురొస్తాయి. ఆ విషయం అందరికంటే బాగా చంద్రబాబుకి, ఆ 2 మీడియా సంస్థల నాయకత్వాలకి తెలుసు. అందుకోసమే అసలు అలాంటి చర్చ ఏది జరగకుండా ఫుల్ కమాండ్ లో ఉన్నాము, అసలు ఉప ముఖ్యమంత్రిగా రావాలి బాబోయ్ అని మొత్తుకుంటా ఉంది దేశం, తెలుగుదేశాన్ని అని హైప్ చేస్తుంటారు. అంతే తప్ప ఉన్నట్టుండి ఇప్పటికిప్పుడు చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశాలు కానీ, మార్చే పరిస్థితి కానీ 99% లేవు అని ఈ ఈక్వేషన్ అర్థమైతే తెలుస్తుంది. అవునా కదా? ఈ 3 పొలిటికల్ ప్రాక్టికల్ ఈక్వేషన్స్. మరి 2 రియాలిటీ చెక్స్ అన్నా కదా, అందులో మొదటిదేంటో తెలుసా? ఉప ప్రధానిగా ఢిల్లీ వెళ్ళాలి అంటే ఎవరి కన్సిడరేషన్ కావాలి, ఎవరి ఆమోదం కీలకం? నరేంద్ర మోడీ కదా. రీజనల్ పార్టీల విషయంలో, నాయకత్వాల విషయంలో నరేంద్ర మోడీ చాలా క్రిస్టల్ క్లియర్ గా 100% క్లారిటీతో ఉంటారు అనేది దగ్గర నుంచి చూసిన వాళ్ళకే కాదు, అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది కదా. నితీష్ కుమార్ అంటే కాంటుబడి సిచ్యువేషన్ లో అన్ని కప్పగంతులు వేసి ఆర్జేడీ, కాంగ్రెస్, ఇప్పుడు మళ్ళీ బీజేపీ, ఇలా అన్ని సైడ్స్ మార్చి ఇక మరో గత్యంతరం లేక రాజ్యసభకి కమిట్ అయ్యి కేబినెట్ లో కూడా వెళ్తారేమో రేపో మాపో. కానీ చంద్రబాబు విషయంలో మోడీ ఎలా ఉంటారు అంటే గతాన్ని అంత తేలిగ్గా మర్చిపోయే అవకాశాలు ఉంటాయా? ఏది గతం అంటే మరి 2002 నాటి పరిస్థితులు కాదు, 2019 నాటి పరిస్థితులు. మర్చిపోతారు అంత తేలిగ్గా? కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కూటమి కలిసింది. చంద్రబాబుకి అత్యవసరం, బీజేపీకి సీట్లు కావాలి. అందుకోసం అవసరార్థం కలిసిన కాంబినేషన్ ఇది. అంతే తప్ప ఇప్పుడు ఎలివేట్ చేసి సన్మాన కార్యక్రమాలు నిర్వహించేందుకు మోడీ సిద్ధపడరు. కావాలంటే మీరు చూడండి, న్యూట్రల్ వేదికల మీద ఢిల్లీలో ఎప్పుడన్నా చంద్రబాబుని మోడీ ప్రశంసించిన దాఖలాలు ఉన్నాయా? పొగిడిన సందర్భాలు ఉన్నాయా? ఏపీ వచ్చినప్పుడు పొగిడారు కదా, పొగుడుతారు. ఎందుకంటే ప్రధాని డ్రాఫ్ట్ రెడీ చేయడానికి మిత్రపక్షాలు అధికారంలో ఉన్న స్టేట్స్కి వచ్చే ముందు కనీసం 5 రోజుల ముందు నుంచి వర్కౌట్ జరుగుతుంది. ఏ అంశాలు ప్రధాని ప్రస్తావించాలి అని భావిస్తున్నారు, రాజకీయంగా ఏ పాయింట్స్ కావాలి మీకు అని స్టేట్ కోఆర్డినేషన్తో ఆ స్పీచ్ డ్రాఫ్ట్ చేస్తారు. అందుకని రాష్ట్రానికి వచ్చినప్పుడు పొగడ్డం అనేది పొలిటికల్ కన్సోలేషన్. వేరాజ్ ఒక శరద్ పవార్ గురించి గురుతుల్యుడు అని మాట్లాడినట్టు, మరొకరి గురించి ప్రస్తావించినట్టు, దేవగౌడ లాంటి వాళ్ళని పొగిడినట్టు, చంద్రబాబు గురించి న్యూట్రల్ సందర్భాల్లో పనిగట్టుకుని మరి మోడీ ఎప్పుడన్నా మాట్లాడారా? అంటే 2 వైపులా, ఇటు చంద్రబాబు వైపు నుంచే కదా, అటు మోడీ వైపు నుంచి కూడా అవసరార్థం కలిసిన కాంబినేషన్ మీద క్లారిటీ ఫుల్ గా ఉంది. ఇది రియాలిటీ చెక్ నెంబర్ 1. ఇక రెండోది, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఏపీలో నాయకత్వాన్ని మార్చి పోల్ పొజిషన్ లో కొడుకును కూర్చోబెడితే గనక పోటీలో ఎవరికి అడ్వాంటేజ్ వస్తుంది? జగన్ వర్సెస్ లోకేష్ అనే బ్యాటిల్ లైన్స్ డ్రా అయితే గనక ఎవరికి అడ్వాంటేజ్? పొలిటికల్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమైపోతుంది కదా. 5 ఏళ్లు మీడియాతో నిరంతరం నెగిటివ్ ప్రచారం చేసి డీఫేమ్ చేసిన తర్వాత, స్వయంగా చంద్రబాబు జైలుకి వెళ్ళిన తర్వాత కూడా సింగిల్ గా ఫేస్ చేయడానికి, ఏది సింపతి వేవ్ ఉందని ప్రచారం చేసుకుంటున్న రోజుల్లో కూడా, ఏది ప్రపంచం స్తంభించిపోయింది, సాఫ్ట్వేర్ వాళ్ళు పనిచేయట్లా, మొన్న ఎవరో మాట్లాడారు ఒక ఆయన, అసలు ప్రపంచం స్తంభించిపోయింది అప్పుడని. అలాంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు జగన్ ని ఫేస్ చేయడానికి సింగిల్ గా సిద్ధపడలా. అంటే మీడియా 5 ఏళ్ల పాటు రోడ్ మ్యాప్ రెడీ చేసింది, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సింపతి ఉంది అనే ఎక్స్పెక్టేషన్ ఉంది. పైగా ఆంధ్ర లాంటి స్టేట్లో జనంలో ఆక్రోశం, ఆశ విపరీతంగా ఉంటాయి. ఏది సిట్టింగ్ గవర్నమెంట్ మీదేమో ఆక్రోశం ఉంటుంది, ఎదుటోళ్ళు హామీలు ఇస్తే ఆశపడతారు. ఇలాంటివన్నీ ఉన్నా కానీ చంద్రబాబు సింగిల్ గా ఫేస్ చేయలేదు. చూసారా, ఢిల్లీ వెళ్ళి బీజేపీతో ముడిపెట్టి ఆల్రెడీ కలిసిన పవన్ కళ్యాణ్ తో కలిసి జట్టు కట్టి 3 శక్తులుగా వచ్చి ఒక్కడితో యుద్ధం చేశారు. అలాంటిది ఉన్నట్టుండి లోకేష్ ని సీఎం చైర్ లో కూర్చోబెడితే గనక నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసరికి యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. సూపర్ 6 మీద మన ట్రాక్ రికార్డ్ ఏంటో వాస్తవాలు ప్రజలకు తెలుసు, మన అంతరాత్మకు తెలుసు. పైపెచ్చు రాష్ట్రం ఎలాంటి సవాళ్లలో ఉందో చూస్తూ ఉన్నాం నిరంతరం. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ వర్సెస్ లోకేష్ అనే బ్యాటిల్ లైన్స్ కనుక డ్రా అయితే ఎలాంటి రిజల్ట్ వస్తుంది? ఈ విషయం చంద్రబాబుకి తెలియకనా, భజన కొడుతున్న మీడియాకు కూడా తెలుసు. కాకపోతే నితీష్ కి జరిగినట్టు సడన్ గా ఢిల్లీ వచ్చి ఎగరేసుకుపోతుందా అనే ఇన్సల్టింగ్ ఈక్వేషన్ మనకి రాకూడదు.
అనే ఉద్దేశంతో ఇలాంటి స్పెక్యులేషన్ నడుస్తూ ఉంటుంది. వైసీపీనేమో కూటమిని ఏదో రకంగా పోక్ చేయాలని, పవన్ కళ్యాణ్ని హ్యూమిలియేట్ చేయాలని, నాయకత్వ మార్పు జరగబోతోంది అని ఆ హైప్ని అడ్వాంటేజ్గా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న కూర్చున్న మాటలు ఏంటంటే, ఉగాదికి మా అబ్బాయిని ఎక్కిచ్చేద్దాం, అబ్బాయి ఆల్రెడీ మోడీ మనకు చెప్పేశాడు, అక్కడ నితీష్కి అయిపోయింది, నాన్ను కూడా తప్పుకోమంటున్నాడు, మా అబ్బాయిని ఎక్కిచ్చేద్దాం, మా అబ్బాయితో సర్దుకుని మా అబ్బాయి కింద పని చేస్తావా, మన ఇద్దరం కలిసి ఢిల్లీ ప్యాకప్ ఏంటని మాట్లాడుకున్నారని నాకు కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. అంతే తప్ప రాష్ట్రంలో నాయకత్వ మార్పిడి జరిగే పరిస్థితి కానీ, మార్పు చేసే సాహసం కానీ చంద్రబాబు చేస్తారా అంటే లేదన్నదే సమాధానం. అవునా కదా? ఇంతకు విభిన్నమైన లాజిక్ మీ దగ్గర ఏదైనా ఉంటే కనుక చెప్పండి, డిస్కస్ చేద్దాం.